హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ అయితే. సో ట్రైలర్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ ముందే వచ్చింది. వెయిట్ చేస్తాం ట్రైలర్ కోసం అయితే మేము. అవును, అండ్ రాగానే రియాక్షన్ వీడియో చేస్తున్నాం మీకోసమే. సో ఇంకా మాకు రామ్ పోతినేని మూవీస్ అంటే చాలా ఇష్టం. సో దీని నుంచి వచ్చిన ముందు సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మెయిన్ గా ఇంపాక్ట్ కలిగించింది ఆ టీజర్. లైక్ ఒక ఫ్యాన్ బాయ్ లాగా భలే చూపించారు అది. సో దానికోసం అయితే మేము ట్రైలర్ కోసం బాగా వెయిట్ చేస్తున్నాం. ఇంకా మూవీ కోసం అయితే ఫస్ట్ డే కోసం వెయిటింగ్. దాంట్లో ఉంటారు కదా ఫస్ట్ డే ఫస్ట్ షో అన్నట్టు. సో మేము కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఆ సాంగ్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి గైస్. ఓకే, ముందుగా ట్రైలర్ అయితే చూద్దాం. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇలానే మేము కూడా ఎంజాయ్ చేస్తాం. ఇంటి రాకపోతే అధికార పదవి వస్తావు, కాలేజ్ లో గొడవలు పడతావు, టికెట్లు లేకపోతే పరువు పోద్ది అంటావు. పరిచయమే లేని వ్యక్తి కోసం బాబు కళ్ళెక్కాయా లేదురా, నెత్తి మీద ఉన్నాయి. కళ్ళు నెత్తి మీద ఉంటాయి. నా కథకి ఆయనే హీరో. నాకు మాత్రం నీ కథకి నువ్వు హీరోలా కనిపిస్తున్నావు. మొదటిసారి తెలుసా ఈ సూర్య సినిమాకి వచ్చి నన్నే చూస్తూ ఉండిపోవడం. నా ప్రేమకి శుభం కాడపడే తంతని చూపుతూ పుట్టిందే, గుండెలో సేరిందే, ప్రేమని తెలిపిందే. మహాలక్ష్మి అంట హీరోయిన్ పేరు. నువ్వు వింటే వింటే బతుకెంత. నా థియేటర్లో 4 టికెట్ ముక్కలు సంపాదించుకోవడానికి తప్ప బయట అడుగు పెడితే దేనికి పనికి వస్తావురా? స్టూడెంట్ ఆంధ్ర కింగ్ ఫ్యాన్స్ అని ఎగతాలు చేశాడు. ఆడికి మనం ఏంటో చూపెట్టాలి. జీవితం అంటే సినిమా కాదు, బయటికి రా. దీన్ని పిచ్చి అంటాం సాగర్. సినిమా పిచ్చి నయం కొమ్మిది లోకల్ ఎమ్మెల్యే ఉంటాయి. నీకెవడొస్తారా? ఈ సినిమా హీరో చేస్తారా? అన్నయ్య మీరు ఎత్తుకున్న పేరు ఇది. ఉన్నారు కలవడానికి వెళ్ళాలి. సారని వాడు అద్దాల మేడలో ఉంటారు. రోడ్డు మీద వస్తే అభిమానులు కూడా తెచ్చేస్తారు. మా హీరో రికార్డు మళ్ళీ మా హీరోతో నాకు ప్రేక్షించాలో మాకన్నా బాగా కావడం తెలియదన్నా. ఈ ఒక్క మెట్టెక్కడం కోసం ఎంత దూరం వెళ్తామా? వాడు ఉన్నాడని నాకు తెలియకపోవచ్చు, కానీ నేను ఒకటి ఉన్నానంటే అది వాడి వల్లే. సూర్య సాగర్ రెండు కలిసినట్టే ఉంటాయి గానీ ఎప్పటికి కలవరా? కలవకపోయినా చూసారా? ట్రైలర్ అయితే ఒక ఫ్యాన్ బాయ్ మూవీ ఎలా తీస్తున్నాడు. మేము అనుకున్నాం ఒక సినిమా టైటిల్ పెట్టేసి లైక్ వేరే వేరే ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తారేమో అన్నట్టు అనుకున్నాం, కానీ లేదు, మొత్తం ఒక ఫ్యాన్ బాయ్ లాగే తీస్తున్నాడు. ఎమోషన్ చూపించారు, అట్లనే అది లవ్ కూడా చూపించారు, మళ్ళీ అట్లా స్టూడెంట్ గా కూడా చూపిస్తున్నారు. అండ్ దీంట్లో ఉపేంద్ర ఉంటారా అని కన్ఫ్యూజన్ లో ఉన్నాం. అది ఆయన కూడా క్లారిటీ ఇచ్చేసారు. అవును. సో దీని ఒక డైలాగ్ కూడా చెప్పారు కదా, ఏదో నేను ఉన్నానని వాళ్ళకి, ఐ మీన్ అతను ఉన్నానని నాకు తెలియదు కానీ నేను ఉన్నానంటే అతను మళ్ళీ అన్నట్టు డైలాగ్ వచ్చింది. సో ఆ డైలాగ్ బాగా సింక్ అయింది నిజంగానే. మనం కూడా ఇప్పుడు మా ముగ్గురులో కూడా మేము కూడా ఎవరికో ఒకరు ఫ్యాన్ ఉంటాం ఖచ్చితంగా. సో వాళ్ళకి తెలిసిండదు మేము ముగ్గురు ఉన్నామంటూ ఉన్నట్టు, కానీ వాళ్ళు మా వాళ్ళే ఉన్నారు కదా. సో అందరూ అలా అనుకోండి, మా ఫ్యాన్స్ మన సూపర్ ఫ్యాన్ మన హీరో కూడా మనతో కలిసి ఎలా ఉంటుందా, అది కొంచెం కష్టమే కానీ అది సినిమా అంటారా. ట్రైలర్ అయితే ట్విస్ట్లు, మంచి యాక్షన్ కూడా ఉన్నట్టుంది. మెయిన్ దీంట్లో ఎమోషన్ కూడా బాగుంది గైస్. అంటే బాగా చూపించారు. అంటే రామ్ పోతినేని ఏదో ఏడ్చే సీన్ కూడా బాగా ఫ్యాన్ అసలు. అంటే వాళ్ళ డాడీ చెప్తారు పొద్దున ఈ ఫ్యాన్ డాడీ కదా, డాడీ ఉన్నారు ఎవరున్నారు మ్యాక్స్ థియేటర్ ఓనర్ నాకు తెలిసి. లైక్ లేకపోతే హీరోయిన్ వాళ్ళ డాడీ ఫ్యాషన్ అని చెప్తారు కదా, అందుకే. అండ్ తన కెరియర్ పక్కన పెట్టేసి ఓన్లీ మూవీస్ కోసం అట్లా తిరుగుతా ఉంటాడు.
సో దాని వల్ల ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో ఇప్పుడు చాలా మంది ఇప్పట్లో మనలో కూడా అలానే ఉన్నారు కదా. ఐ మీన్ మరి కెరీర్ అంతా పక్కన పెట్టేయడం అది మంచిది కాదు. అలా మనం అనుకుంటాం కానీ సినిమాలో ఏం చూపించుంటారో సినిమా పోయి చూసి మనం తెలుసుకుందాం. సో మాకైతే ట్రైలర్ బాగా అనిపించింది. మ్యూజిక్ మెయిన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో దీనిలో ఏ మ్యూజిక్ వచ్చినా ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఉంటే చాలే అన్నట్టు. బా. సో మేమైతే రామన్న కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. 27 నవంబర్ అయితే వరల్డ్ వైడ్ రిలీజ్. అసలు అన్న హిట్టుబడి లాస్ట్ డబుల్ ఇస్మార్ట్ కూడా అంత లేదు. ఇస్మార్ట్ శంకర్ అంటే దాని తర్వాత మంచి హిట్ పడట్లేదు. ఎందుకు మంచి మూవీస్ వస్తున్నాయి కానీ అవి ఏదో ఆడట్లేదు. అన్న మళ్ళా రామన్న ప్రతి మూవీకి తన వైపు నుంచి ఎంత కష్టపడాలో అంత కష్టపడేస్తున్నారు. సో ఇందులో కూడా చూడండి తనే లైక్ సాంగ్ లిరిక్స్ దానికి ఒక పాట లిరిక్స్ కూడా రాశారు. సో చాలా కష్టపడుతున్నారు. సో అలాంటి ఆయనకి మంచి హిట్ పడాలన్నట్టు కోరుకుంటున్నాను. సో మీరు ఎంతమంది రామ్ ఫ్యాన్స్ చూస్తున్నారు ఖచ్చితంగా కామెంట్ లో రాసేయండి. అండ్ ట్రైలర్ చూసింటే కామెంట్ చేయండి. అండ్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై.